అవును. అలాంటివి కూడా మీరు చూసినారు చాలా స్టేట్స్లో జరిగిన అయ్యో! అవును. విషయాలు ఉన్నాయి. అవును. సో అది జరగకుండా ఈ గవర్నమెంట్ కంపల్సరీ ఆ కంపెనీస్తో టచ్లో ఉండి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆన్ టైం ఇస్తే, కరప్షన్ లేకుండా, డిలే లేకుండా, బ్యూరోక్రటికల్ ఇష్యూస్ లేకుండా ఇచ్చినప్పుడే ఈ సమ్మిట్స్ అనే వాటికి ఒక అర్థం ఒక అర్థం పర్థం ఉంటుంది. ఉంటది. లేదంటే ఇంకా సమ్మిట్స్ చేసి కదా! ప్రతిసారి సబ్మిట్ చేస్తున్నారు, దాని లక్షలుగా ఉంటాయి. ఇక్కడ నిజానికి అక్కడ ఏం జరుగుతుందనేది తర్వాత ఎవరికి తెలియదు. ఈ దాంట్లో వ్యాపార దృక్పథం తప్ప రియల్ ఎస్టేట్ కన్నా ఇంకేం కనబడట్లే ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో. తప్పకుండా ఇప్పుడు అంటే ఎట్లా అంటే దానికి ఒక రీజన్ ప్రోడక్ట్ చెప్తాను. మార్కెటింగ్ రీజన్ లాంచ్. చెప్తాను. మీకు ఒక విధానం అంటూ ఉండుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. గణాంకాలు అవునా కాదా? డెఫినెట్ గా అండి ఇంకెన్ని ఇన్వెంటరీ అవుతుంది. కదా ఇన్వెంటరీ 1,00,000 ఉంది ఖాళీగా. Hmm. ఇప్పటికే అక్కడ దిగేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, కొనేటోళ్ళు లేడు. నువ్వు ఇంకా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు? 100 అంతస్తులు, 50 అంతస్తులు ఏం చేసుకుంటావు? అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి డెఫినెట్ గా ఇన్వెంటరీ అనేది ఉంది. ఇన్వెంటరీ విల్ గో ఆన్ ఫర్ 3 to 4 years. రైట్. దాన్ని ఇంకో రకంగా చూస్తే ఒక Correct. సిటీ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటది? మీకు ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడే జనాలు మైగ్రేట్ అవుతారు. ఓకే. ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, మీకు ఇల్లులు రెంట్కి దొరుకుతున్నాయి, అఫోర్డబుల్గా ఇల్లులు దొరుకుతున్నాయి అన్నప్పుడు మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే లాస్ట్ 10 years నుంచి ఎగ్జాక్ట్లీ అఫోర్డబుల్ గా దొరుకుతాయి అన్నప్పుడు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. జరిగింది. కానీ మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ సిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. ఫ్యూచర్లో మీకు మైగ్రేషన్ రావాలి, ఎంప్లాయీస్ హైదరాబాద్కి రావాలి, వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేటరీ లాగా వర్క్ చేసి ప్రైసింగ్స్ని అదుపులో ఉంచి ఎక్కువ రెంటల్ హౌసింగ్ కూడా క్రియేట్ చేసి సస్టైనబుల్ లివింగ్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌసింగ్ వాటి మీద ఫోకస్ చేయాలి.